హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ జీరా రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని చిన్న చిన్న టిప్స్తో అచ్చంగా మనకి రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ రావాలంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా అయితే చూపించానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కేజీ రైస్ నార్మల్ రైసే తీసుకున్నానండి. మీకు వీలైతే మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని గిన్నెలో 1 కేజీ వరకు రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. రైస్ని కడిగిన తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు కూడా బియ్యాన్ని మనం నాననివ్వాలి. ఇప్పుడు చిన్న బౌల్ ఒకటి తీసుకోండి. అందులో 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్లు షాజీరా వేసుకోవాలి. మీకు రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ రావాలి అంటే కంపల్సరీ షాజీరా యూజ్ చేయాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కడగాలి. కడిగిన దానిలో జీలకర్ర మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 50 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 4 లీటర్ల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకోవాలి. పిండిన నిమ్మ చెక్కలు కూడా వాటర్లో వేసేసుకోండి. ఇప్పుడు 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలిపి పూర్తిగా వాటర్ పొంగొచ్చి తెరలేంత వరకు కూడా తెరలనివ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ తెరులుతున్నప్పుడు 2-3 పలావాకులు కూడా వేసుకోవాలి. నీళ్లు పొంగొచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా తెరలించాలి. అలా తెరులుతున్న వాటర్లో ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి తెరులుతున్న వాటర్లో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి రైస్ మనకి పూర్తిగా ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి. అన్నం ఉడికిందా లేదా అనేది 2-3 మెతుకులు మీరు నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి. అన్నం నోట్లో వేసుకున్నప్పుడు రైస్ మనకి ఎక్కడ పొలుకు తగలకూడదండి. అలా ఉడికితే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. అలా ఉడికిన రైస్ నుండి వాటర్ని తీసేద్దాము. ఒక జల్లి గిన్నె తీసుకొని దానిలోకి స్ట్రెయిన్ చేసుకోండి. చూడండి, వాటర్ తీసేసిన తర్వాత రైస్ ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు ఒక పెద్ద బేషన్ తీసుకొని ఆ రైస్ని వేసుకోవాలి. రైస్ని బేషన్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికేటప్పుడు నిమ్మకాయ ముక్కలు వేసాం కదండి, అవి తీసేసుకోండి. తర్వాత ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని లైట్గా ఒకసారి కిందకి పైకి కలపండి. అలా కలుపుకున్న రైస్ని ఫ్యాన్ కింద పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న జీలకర్ర షాజీరా వాటర్ తీసేసి వేసుకోండి. తర్వాత ఒక 10-15 వరకు మిరియాలు, 2-3 పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం ఫ్రెష్ కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అవన్నీ వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగానే చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా రైస్లో కలిసేలాగా పూర్తిగా కిందకి పైకి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ వరకు రైస్ని హీట్ చేసుకోండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో మీకు జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మరి తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.